అందరికీ నమస్కారం. చాలామంది ఈ వృశ్చిక రాశి పైన గ్రహాల దృష్టి ఉంది. దీని మూలంగా ఏమైనా అనర్థాలు ఏమైనా జరుగుతాయా? లేకపోతే శుభ ఫలితాలు ఉంటాయా అని అడగడం జరిగింది. యాక్చువల్లీ నేను వీడియోస్ పెట్టకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఐ యామ్ ముస్లిం. నేను వచ్చింది కొంచెం హజ్ యాత్రలో. ఇక్కడ నాకు అందరు చుట్టూ ముస్లిమ్స్ ఉంటారు. రెండోది తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన ఇండియన్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కొంచెం ఇదిగా ఉంటుంది కదా. అయితే నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, కనీసం ఒక 10 మెసేజ్లు పెట్టింది ఆవిడ. ఆమె ఏమంటుందంటే, సంతాన విషయం మీద ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి అని. శాస్త్రంలో ఏముందంటే, ఏ గ్రహం అయితే ముందు ఆక్యుపై చేస్తుందో భావాన్ని, ఆ గ్రహం యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆక్యుపై చేసిన గ్రహము వెనుక ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహము తన యొక్క కారకత్వాలు ముందల ఆక్యుపై చేసిన గ్రహానికి ఇస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో జూపిటర్, వీనస్, మెర్క్యూరీ అండ్ సన్ అండ్ మూన్ కాంబినేషన్తో 5 గ్రహాల కాంబినేషన్ వృషభ రాశిలో. అట్లాగే న్యాచురల్ జోడియాక్లో 8వ భావం పైన ఎక్స్ట్రా గ్రహాలుగా మార్స్ అండ్ శాటర్న్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవి ఏం చెప్తున్నాయి? ఈ కాంబినేషన్ జ్యోతిష్యపరంగా ఈ 12 రాసుల్లో 12 లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి ఏం చెప్తున్నాయి అనేది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క నేచర్ని కలిగి ఉంటుంది. ఆ నేచర్ని మనం పసిగట్టి వారి యొక్క జీవితంలో జరిగే సంఘటనలను మనం తెలియపరచాలి. అది జ్యోతిష్యుల పని. నిజం చెప్పామనుకోండి, మీరు నమ్ముతారా? నమ్మరు. మీకేం కావాలి? మీకు ప్రమోషన్ వస్తుంది, మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు పెళ్ళి అయిపోద్ది, మీకు పిల్లలు పుట్టేస్తారు, మీకు ఎక్కడ లేనిది మీరు ఊహించినంత డబ్బు వచ్చేస్తుంది అంటేనే మీరు నమ్ముతారు. వచ్చేది ఎలాగ రాకమందండి. ఎందుకంటే మీ స్క్రిప్ట్లో భగవంతుడు మీకు ఇవ్వాలి అని ఉన్నప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఉండదు. కానీ అనర్థం కూడా ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఉండదు. మనం మంచి కన్నా అనర్థాన్ని పసికట్టి దాన్ని మనం జాగ్రత్తగా రెక్టిఫై చేసుకొని ఇబ్బంది రాకుండా చూసుకుంటాం కావాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ మేష లగ్నము లేక మేష రాశిలో జన్మించిన వాళ్ళకి సంతాన విషయం బాగుంది. కానీ ఎంత హ్యాపీగా ఉంటారో అంత బాధను అనుభవించక తప్పదు. సంతానం కలగడం ఎంత హ్యాపీయో అదే సంతానం కోల్పోవడం కూడా అంతే బాధాకరం. అటువంటి గ్రహస్థితి ఉంది. ఏం చెప్పమంటారు? మేము చెప్తే వింటారా? వినరు.
ఈయనకి తెలియదు, చేదస్తుడు. ఎందుకంటే మా యొక్క జీవితంలో అనుభవంలో చెప్పాం, మీకు సంతానం కలగదు అంటే అది కలగదు. ఎందుకు కలగదు అనేది మేము చెప్తాం. చెప్పినప్పుడు దాని కారణాలు అన్నీ చెప్తాం. చెప్పినప్పుడు మీరు వినరు. ఎందుకంటే కర్మానుసారినే బుద్ధిహీం, కర్మఫలం అనుభవించాలి. సో మేష లగ్నంలో జన్మించిన, మేష రాశిలో జన్మించిన ఈ నెలలో అంటే ఈ జూన్లో గర్భధారణ జరిగిన వాళ్ళు 100కి 1000% చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే జాగ్రత్తగా ఉండాలంటే ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సంతానం కలగగానే ప్రెగ్నెంట్ అనగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఆడపిల్ల మగపిల్ల అని చూపించుకుంటారు. ఆడపిల్ల అని చెప్పిన వాళ్ళు కంగారు పడవలసిన అవసరం లేదు. వాళ్ళకి 100% ఆడపిల్ల పుడుతుంది. అదే పురుష సంతానం అన్న వాళ్ళు మాత్రం 1000% కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఎందుకు చెప్పాను? అందరూ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అంటారు. కుజుడు హౌస్కి అధిపతి. కానీ హౌస్ లోపల ఇంటర్నల్, దట్ ఈస్ కేతు. కేతు మేష లగ్నానికి కానీ మేష రాశికి కానీ 6వ భావంలో ఉన్నాడు. ఆయన 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో ఉన్న కేతు వ్యయాధిపతి, అంటే పంచమ భావానికి వ్యయాధిపతి అయిన చంద్రుని యొక్క నక్షత్రంలో సంచారం. ఇది గమ్మత్తు. ఏం జరుగుద్ది? ఫస్ట్, పురుష సంతానం అని తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నోరు మూసుకుని ఇంట్లోనే ఉండాల. ఎందుకంటే నాకు చాలా కోపం. భగవంతుడు ఇచ్చిన ప్రసాదాన్ని మనం ఎవరండి పాటు చేయడానికి? చెప్పండి. అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు, భర్త చెప్పారు, అక్క చెప్పింది, చెల్లాయి చెప్పింది, పక్కంటోళ్ళు ఏమనుకుంటారు, నైబర్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఎవ్వరూ మీ ఆపదని ఆపలేరు. ఆ ఆపదని ఆపగలిగే శక్తి మీరే. మీ భర్తకి వివరించి చెప్పేయండి. ఏ ఫంక్షన్కి వెళ్ళొద్దు, నెంబర్ 1. నెంబర్ 2, మెట్లు ఎక్కడం దిగడం కలిగిన ఇంట్లో మీరు కనుక నివసించే లెక్కనైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసేయండి. ఎందుకంటే మెట్లకి కారకుడు కేతు. కాలు స్కిడ్ అయిపడి అభాషణ అవుతుంది. రెండోది, బాత్రూంలో సహజంగా మనం కమోడ్ అయినా లేకపోతే ఇండియన్ స్టైల్లో ఉన్న బాత్రూమ్, అది దాన్ని ఏమంటారు, కమోడు ప్లస్ బేసిన్ ఉన్నవాళ్ళు ఒక రింగ్ లాంటిదో, తాడు లాంటిదో, లేకపోతే హ్యాంగ్లరో పట్టుకుని లెగవడానికి ప్రయత్నం చేస్తారు. అది ఇరిగిపోయి పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే హ్యాంగింగ్కి కారకుడు అంటే ఊగిసలాడేదాన్ని, తాడుకి, రింగ్కి, ఒక గోడకి అతుక్కుని ఉండేదానికి కారకత్వం వహించేది కేతు. మెట్లు అన్నప్పుడు రేలింగ్ ఉంటుంది, పట్టుకుని దిగుతూ ఉంటాం, అది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మూడోది, మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారు, బస్సులో ట్రావెల్ చేస్తున్నారు,
బస్సు దిగేటప్పుడు ఒక పైపును పట్టుకుని దిగుతూ ఉంటాం, కాబట్టి అక్కడ మెట్ల మీద నుంచి జారిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేతు ఈజ్ ఏ పవర్ఫుల్. ఎందుకంటే పంచమ భావానికి 2వ భావంలో ఉన్నారు, కానీ వ్యయాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నారు. వ్యయాధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎవరు? వాటర్ కారకుడు. సో బాత్రూమ్ దగ్గర స్కాల్స్కి పడే అవకాశం ఉంది. అలాగే మేష లగ్నానికి లేక మేష రాశికి పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నారు, సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నారు, ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉన్నారు, వ్యయాధిపతి భాగ్యాధిపతి కూడా అక్కడే ఉన్నారు. కానీ వ్యయాధిపత్య దోషం అనేది రాహు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మేషలగ్నానికి. సో దీని మూలంగా ఏంటంటే సంతాన విషయం మీద ఎక్కువగా ఉంటుంది. రెండోది, కొంత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పైల్స్, పిస్టిల్లా, గూదము దగ్గర మన చెగ్గెడ్డలు రావడం, అక్కడ ఆపరేషన్స్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అక్కడ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి జాగ్రత్త వహించాల్సిందే. తర్వాత పంచమాధిపతి ద్వితీయంలో కూర్చున్నారు, చంద్రుడితో కూర్చున్నారు, బుధుడితో కూర్చున్నారు. బుధుడు తృతీయాధిపతి, షష్టాధిపతి, చతుర్థాధిపతి చంద్రుడితో కూర్చున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు శుభకార్యాలకు వెళ్తారు, వెళ్ళినప్పుడు తినకూడని ఆహారం తింటారు, దాని మూలంగా అభాషణ అయ్యే అవకాశం. అదీను మేష లగ్నానికి మేష రాశికి దశమాధిపతి లాభాధిపతి అయిన శని బాధకుడయ్యారు. బాధకుడు అయ్యి శనికాండ నుండి కేంద్రాల్లో ఈ గ్రహాలు ఉన్నాయి, కేంద్రాల్లో ఈ గ్రహాలు ఉన్నాయి. అయితే తీసుకునే ఆహారపు వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటయా అంటే నాన్ వెజ్ తినేవాళ్ళనే కాదు, బ్రాహ్మణ మెస్ తినేవాళ్ళు కూడాను కొంత కక్కుర్తి ఉంటుంది. ఏంటయా అంటే రుచిగా ఉన్న ఆహారం పారేయడం ఎందుకని ఫ్రిడ్జ్లో పెడతాం. సో అది ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్, దాని మూలంగా కూడా సంతానం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను అన్ని నెగిటివ్స్ ఎందుకు చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. పాజిటివ్ అనేది ఎలాగో ఉంటుంది, కానీ నెగిటివ్ ఏ విధంగా ఏర్పడుతుంది అనేది కదా మీకు కావాల్సింది. జ్యోతిష్యం ఏం చెప్తుంది? మీకు దారి చూపిస్తుంది. దారి చూపించడం అంటే దాంట్లో పాజిటివ్ చూపిస్తుంది, నెగిటివ్ కూడా చూపిస్తుంది. మీరు పాజిటివ్ని వదిలేసి నెగిటివ్ని మీరు జాగ్రత్త పరుచుకుంటే పాజిటివ్ ఈజీగా వచ్చేస్తుంది. మనకు అది చూడం. మనం ఎప్పుడూనూ చూడండి, పేదవాడు కాడి నుంచి ధనికుడు దాకా ఆలోచించేది డబ్బు 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 డబ్బు, ప్రాపర్టీ లేదా పదవి. డబ్బులు వస్తాయంటే వెళ్తాడు, కానీ డబ్బులు వెళ్ళే మార్గంలో ఇబ్బందులు ఉన్నాయంటే ఏం చేస్తాయిలే అనుకుంటాడు. యాక్సిడెంట్ అయితే, ఎవరైనా అటాక్ చేసి చంపేస్తే ఇవి ఆలోచించడు. సో నేను చెప్పేది ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి గ్రహగతులు కూడాను అక్కడ జూపిటర్ యోగాన్ని ఇస్తాడు, కానీ జూపిటర్ వెనకాల ఎవరున్నారు? శుక్రుడు ఉన్నారు. శుక్రుడు ఎవరు? ద్వితీయ సప్తమాధిపతి అవుతున్నాడు. కానీ మనకి పంచమాధిపత్యం వహించే గ్రహం రవి, అక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నది. బుధుడు తృతీయాధిపతి, షష్టాధిపతి. కేతు ఫలితాలు ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు ప్రయాణం చేస్తారు, ఆ ప్రయాణాల్లో అనర్థాలు జరుగుతాయి. సో ప్రెగ్నెంట్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కాళ్ళకుండే చెప్పులు తీసేయండి, మంచం దిగండి, మీరు ఇల్లు ఉడుచుకోండి, మీ బట్టలు మీరే ఉతుక్కోండి, మీ అంట్లు మీరే కడుక్కోండి, నేల మీద నడవండి. ఇదేంటండి డాక్టర్లేమో బెడ్ రెస్ట్ కావాలన్నారంటే, మీ దగ్గర బిల్లు బాగానే ఉంటుంది, డబ్బులు ఎక్కువగా ఉంటే బెడ్ రెస్ట్ కావాలి.
బెడ్ రెస్ట్ ఎందుకు కావాలి? డబ్బులు ఎక్కువగా ఉంటే కావాలి. ఎందుకు? మళ్ళీ సిజరేన్ కావాలి కదా. సిజరేన్ అవ్వాలంటే మళ్ళీ ఒక 2 లక్షలు, డబ్బు గల వాళ్ళకి 2 లక్షలు, పేదవాడికి మహా ఉంటే ఒక 50,000 40,000 పడాలి బిల్లు. ముందల పాతకాలపు పనుల్లోకి రండి. మీరు హైటెక్గా ఆలోచిస్తే ఏం జరుగుద్దో తెలుసా? జీవితాంతకాలం మీ భర్త మిమ్మల్ని మొయ్యలేక ఆఖరికి చచ్చిపోయేదాకా మోస్తానే ఉండాల్సి వస్తుంది. కారణం ఏంటంటే సిజరేన్ చేసేటప్పుడు ఇన్స్టిట్యూట్ చేస్తారు. ఇచ్చినప్పుడు ఫస్ట్లో బాగానే ఉంటుంది. వయసు మళ్ళీ కొలిది నడువులో నొప్పి వస్తుంది. ఆ నొప్పి మీకు మామూలుగా ఉండదు, నరకం. కాబట్టి నేను చెప్పిన పనులు మీరు చేసుకుంటాం వల్ల మీకు ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడేమవుతుంది? నరాలన్నీ బిగుసుకుపోయిన నరాలు ఎక్కువగా సాగుతాయి. ఒకటి. రెండోది, మినిమం 2 months బిఫోర్, అంటే 8వ నెల 7వ నెల మీ భర్త మీ దగ్గర ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భర్త దగ్గర లేడు అంటే మీకు ఖచ్చితంగా సిజరేన్ అవ్వాల్సిందే అవుద్ది. ఇది 98%. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అది మీకు ఎవరు చెప్పరు. ఓకేనా? కాబట్టి సంతాన విషయంలో మీకు ఇబ్బంది కొంచెం, పురుష సంతానం వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. జాగ్రత్త. ఓకే. ఇక మాకు రోజు మెసేజ్ పెట్టందే మా సుధా గారికి నిద్ర పట్టదు. గురుగారు నా సంగతి ఏంటి? మా సుధమ్మ ఏమీ కాదు. మీది మిథున లగ్నం. మిథున లగ్నానికి పంచమాధిపతి వ్యయభావంలో ఉన్నారు. గురువుతో సంబంధం పెట్టుకున్నారు, కుటుంబ స్థానాధిపతితో సంబంధం పెట్టుకున్నారు. ఈ వ్యయంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కదా. కాబట్టి ఏమన్నా అనర్థం జరుగుతుందా? సరే, అనర్థం జరగకుండా మార్గం కూడా చెప్పుకోవాలి కదా. ఫస్ట్, నీ విషయంలో సక్సెస్ అవ్వాలంటే బెడ్రూమ్లో మొత్తం వైట్ కవర్, వైట్ అనేది ఉండాలి. రెండవది, తెల్లగా ఉండే పొగ, అంటే సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఇంట్లో వేస్తే సరిపోతుంది. నేను కూడాను భగవంతుడిని బాగా గట్టిగా అడిగాను, తల్లిగాడికి ఏదో ఒక పాపో బాబో ఇవ్వాలి అని. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు సంతానం కలగాలని. నాకు తెలిసి 100కి 98% ఆడపిల్లే పుడుతుంది. దైవేచ్ఛ అది. ఓకేనా? నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగారేం లేదు. చాలామంది నా వీడియోస్ ఫాలో అవుతున్నారు, నా క్లయింట్స్ ఉన్నారు, నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. నేను వీళ్ళ గురించేని కాదు, మన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు, మానవ జాతి, మానవులుగా పుట్టినవాడు ప్రతి ఒక్కళ్ళకి కూడాను కష్టాల నుండి బయటికి తీసుకురమ్మంట. ఇబ్బందులు కలగకూడదు నాయన, అనారోగ్యాలు కలగకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, ప్రేమ ఆప్యాయత అభిమానంతో అందరూ ఉండాలి. అంతేగాని నువ్వు ఈ కులం ఆ కులం అది ఇదని పోట్లాడుకోకూడదు. మనదంతా ఏంటి? మానవ కులం. కాబట్టి మనం ఏమన్నా సాధించాలన్నా, మనం అనుకున్న స్థానానికి మనం వెళ్ళాలన్నా, ఒక వ్యక్తి మనసులో సాక్రిఫై, లెట్ గో, ముక్తి
వీటిని ఎప్పుడైతే పాటిస్తాడో ఆయన ఎవరెస్ట్ శిఖరాలపైన కూర్చుంటాడు. మనం ఎప్పుడూనూ ఎదుటోడు బాగుపడిపోతున్నాడు, ఎదుటోడికి డబ్బులు వచ్చినాయి, వాడికి అది వచ్చింది ఇది వచ్చింది. మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. మీరు సంపాదించడం కోసం ఎంతైతే కష్టపడతారో, 1 కోటి రూపాయలు సంపాదించారు లేకపోతే 2 కోట్లు సంపాదించారనుకోండి, మీరు 100కి 100% మీరు కష్టపడి 1 కోటి 2 కోట్లు సంపాదించుకుని ఉంటే 1000% దాన్ని కాపాడుకుంటానికి టెన్షన్లో పడిపోయి బీపీలు, షుగర్లు, అవి ఇవి అంత అవసరమా? కాదే, అవసరం లేదు. సంపాదిస్తాం, దాన్ని కాపాడుకుంటానికి నానా చెత్త, ఏదో ఒక అధికారంలో దూరాలని ఆ దూరిని కానించి అలా 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 తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తామే మన పని. ఎందుకు? దాన్ని కాపాడుకుంటానికి. ఇంకా మీ జీవితం కాపాడుకుని లాస్ట్కి మంచం మీద ఉంటే మన పిల్లలు మనకి చేయడానికి కూడా రారు. ఓకేనా? కాబట్టి చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఈ మేషలగ్నం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే కర్కాటక లగ్నం వాళ్ళకు కూడాను, రాశి వాళ్ళకు కూడాను 11వ భావంలో గ్రహాలు ఉన్నాయి అనగానే మీరు అందరూ ఏమంటారంటే 11 అంటే లాభస్థానం అంటారు. లాభం ఇస్తాడు, కానీ దానికి తగ్గట్టుగా ఇబ్బంది ఇస్తాడు భగవంతుడు. ఎందుకంటే 11 బాధకం. ఏదైతే మీరు కోరతారో, ఏదైతే ఊహిస్తారో, దేని గురించి మీరు అందరం ఎక్కాలని ఆలోచిస్తారో దాని మూలంగా ఇబ్బందులు అనేది ఇస్తాడు. కారణం ఏంటి అని అనుకుంటే ఖచ్చితంగా కేతు నుండి 5వ భావంలో 5 గ్రహాల కూటమి. కేతు ఆక్యుపై చేసేసింది మొత్తానికి. కేతు 3వ స్థానానికి కారకత్వం వహిస్తుంది. పైగా ఎవరి స్థానంలోది? బుధుని యొక్క క్షేత్రంలో ఉంటుంది. బుధుడు ఎటువంటి వాడు? ప్రతీది క్యాలిక్యులేషన్. సో ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? మిథున లగ్నం వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు, మీరు కంగారు పడద్దు. 6వ భావం మీద 5 గ్రహాల దృష్టి, 7 గ్రహాల దృష్టి, 10 గ్రహాల దృష్టి, ఎన్ని గ్రహాల దృష్టి ఉండినా కూడాను రాహు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి మీకు 6వ భావం మీద ఉంటుంది. ఆ 2 గ్రహాలు మీకు యోగిస్తాయి. అట్ ద సేమ్ టైం శుక్రగ్రహం కూడా యోగిస్తుంది. ఓకేనా? కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా నేను చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు, అవి వాటికి చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు టైం లేదు. ఎప్పుడో 2ంటికి లెగిసి భగవంతుని ఆరాధించుకుని ఇలా ఉన్నాను. ఇక్కడ గడుపుతున్న రోజులు మేము ఫస్ట్ ఈ జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవాలి, నలుగురికి ఉపయోగపడాలని దేవతా స్నానము, క్షుద్ర విద్యలు అభ్యాసించే సమయములో దేవతా స్నానం చేసి భగవంతుని ఆరాధించి ఈ విద్యని అభ్యాసించడం జరిగింది. నేను చాలా వరకు ఉన్నట్టుగానే చెప్తాను. ఎందుకంటే అంగుల ఆర్భాటాల గురించి నాకు చెప్పడం రాదు. ఎందుకంటే చెప్పినా కూడాను అవి ఫలించకపోతే ఇబ్బందులు పడతారు. ఇప్పుడు గురుగ్రహం మారిందనగానే ఆహా ఓహో అన్నారు. ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఆహా ఓహో అనుకుని ఉండాలి కదా. కాబట్టి శాస్త్రంని తగ్గట్టుగా మనం నడవాలి. అంతేగాని మనం నడుస్తున్నాం కదా అని శాస్త్రం ఉండవల్ల ఉండదు. మనిషి దిశలు మార్చుకుంటాడేమో కానీ గ్రహాలు మారవు. స్క్రిప్టే. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. రెండోది, వృషభ లగ్నంలో మనకి స్వతంత్రం వచ్చింది. 7వ భావం మీద దృష్టి పడుతుంది, శని దృష్టి పడుతుంది, రాహు దృష్టి పడుతుంది. ఉత్తర దిశ వైపు ఉన్న రాష్ట్రాలే కానీ దేశాలే కానీ వాటికి కొంత అనర్థం జరుగుద్దని గతంలో కూడా చెప్పాము. 1/11/2023లో రాహు సంచారం
ఉత్తర వాయువ్యము పశ్చిమ వాయువు దేశాలే కానీ రాష్ట్రాలకు కానీ కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఉంటాయని, అలాగే బుధుని యొక్క నక్షత్రం మీద సంచారం జరిగినప్పుడు ఫోర్జరీసు, అవమానాలు, అపనిందలు, టెక్నాలజీ వాడిన వాళ్ళు ఇబ్బందులు పడడం, అవన్నీ మనం టీవీల్లో చూసుకుంటున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. కాబట్టి అందరూ మంచిగా ఉండాలి అనేది ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి. ఓకేనా? కాబట్టి ఇంకో ఆయన ఎవరో ఒక ప్రశ్న వేశారు, ముస్లిమ్స్ ఎక్కువగా గ్రీన్ వాడతారు ఏంటి దేనికి అని. యాక్చువల్లీ ముస్లిమ్స్ గ్రీన్ వాడతారు అనేది కాదు. ముస్లిమ్స్ గ్రీన్ వాడతారు, వైట్ వాడతారు, రెడ్ వాడతారు. గ్రీన్ అనేది ఏంటయా అంటే దాన్ని తాలిం అంటారు. తాలిం అంటే చదవడం, ఇల్మ్. బుధుడు చదువుకి కారకుడు. 6666 పద్యాలు కంఠస్థం పట్టాలి. అది పడితేనే ఈ ప్రేమ, ఆప్యాయత, అభిమానం కలిగించే తెలుపు వస్తుంది. ఇవి రెండు కలిస్తేనే, బుధుడు చంద్రుడు కలిస్తేనే కుజుని యొక్క పవర్ తగ్గుగా ఉంటుంది. రెడ్ కూడా వాడతారు, ఎందుకంటే వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కాబట్టి కుజుడు యొక్క పవర్ తగ్గుద్ది. కారణం ఏంటంటే ఉద్రేకవంతుడు కుజుడు, కానీ జ్ఞానవంతుడు అంటే తెలివితేటలు కలిగిన వాడు బుధుడు. తెలివితేటలతో, ప్రేమ, ఆప్యాయత, అభిమానంతో ఉండేది. గ్రీనే ప్రత్యేకంగా ముస్లిమ్స్ అని కాదు. మనం ట్రాఫిక్ రూల్స్లో కూడా చూడండి, గ్రీన్ వెలిగితేనే మనం వెళ్తాం, రెడ్ డేంజర్. ఓకేనా? ఇది అది అని కాదండి. అయితే ఉండొచ్చు. గ్రీన్ ఉండడానికి కారణం ఇది అది అనేది మా ప్రవక్త గారు ఈ కలర్ కరెక్ట్, ఈ కలర్ మంచిది, ఈ కలర్ చెడ్డది అని ఏం చెప్పలేదు. ఒకటి. రెండోది, మా ప్రవక్త గారు తన కోసం కానీ, తన కూతురు కోసం కానీ, తన మనవాళ్ళ కోసం కానీ, తన తల్లిదండ్రుల కోసం కానీ ఎప్పుడూ ఆ అల్లాని అడగలేరు. ఆయన అడిగింది ఒకటి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఉమ్మత్ అంటే వాళ్ళకి జనరేషన్, వాళ్ళందరూ బాగుండాలి. నేను ముస్లిం, నమాజ్ చదవాలి. మీరు హిందూ, పూజ చేయాలి. మీరు క్రిస్టియన్, ప్రార్థన చేయాలి. మీరు ఎవరు ఏది చేసినా భగవంతుడి దగ్గరికి భగవంతుడినే కదా. మీరు దేవుడా అంటారు, నేను అల్లా అంటాను, క్రిస్టియన్ జీసస్ అంటారు. కానీ పిలుపుల్లో తేడా ఉండొచ్చేమో కానీ పిలిచేది మాత్రం ఒకళ్ళకే. ఇది గమనిస్తే మనం కొట్టుకు సాగకుండా ఉంటాం. అర్థమైందా? కాబట్టి ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. అందరూ కలిసి ఉంటేనే. మీకు ఒక గొప్ప రహస్యం ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప రహస్యం చెప్తాను. ఈ విభేదం అనేది ఎలా వచ్చిందంటే, మానవుడు అంటే భగవంతుడికి ప్రీతికరమైన జీవి. భగవంతుడు తన స్వహస్తాలతో తయారు చేసిన జీవి. ఒక నలుగురు కలిసి ఒక మాట మీద ఉంటే ఆ మాటే నా మాట అన్నాడు భగవంతుడు. కానీ మనం నలుగురు కలిసి ఉంటామా? నలుగురు ఒక మాట మీద ఉంటామా? ఉండం. నేను ఒక విషయం చెప్తానంటే, ఒక పని చేయడం కోసం నలుగురు కూర్చుని డిస్కస్ చేసి, ఓకే ఈ పని చేద్దాం, నలుగురికి పనికొస్తుంది అని ఒప్పుకున్నారు. ఇద్దరు తూర్పుకి వెళ్ళారు, ఇద్దరు పడమరకి వెళ్ళారు. ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఇద్దరు పడమరకి వెళ్ళారు, ఇద్దరు తూర్పుకి వెళ్ళారు. వెళ్తూ
తూర్పుకి వెళ్ళే వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారంటే వాళ్ళిద్దరూ అటు పక్కకి వెళ్ళారు, ఈ పని చేయడం వల్ల వాళ్ళిద్దరూ ఏమైనా లబ్ధి పొందుతున్నారేమో, మనకేమైనా మోసం చేస్తున్నారేమో అని తూర్పుకు వెళ్ళేవాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. పడమరకు వెళ్ళేవాళ్ళు కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళిద్దరు అటు వెళ్ళారు, మనకంటే కొంచెం తెలివిగల వాళ్ళు, మనకేమైనా మోసం చేస్తారేమో, ఈ పని మూలంగా వాళ్ళకేం లాభం ఉందో మనకేం లాభం లేదో అనేది వీళ్ళకి వచ్చింది డౌట్. మరుసటి రోజున నలుగురు కలిశారు. మళ్ళీ నలుగురు కలిసి దాంట్లో ఒకడు దీంట్లో ఒకడు ఏం చేశారంటే ఒకడు ఉత్తరం ఒకడు దక్షిణం వెళ్ళారు. ఇద్దరేమో దక్షిణం వైపుకి వెళ్ళి ఇద్దరేమో ఉత్తరం వైపుకి వెళ్ళారు. ఇక్కడేంటి, వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరిని మోసం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని వీళ్ళు అనుకుంటున్నారు. దక్షిణం వైపు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ సాగు కొట్టైనా సరే ఈ లబ్ధి ఏదో మనమే పొందుదామని ఉన్నారు. మూడో రోజు వచ్చేటప్పటికి ఇంకొక మనిషి యాడ్ అయ్యాడు దాంట్లో, ఐదో వ్యక్తి యాడ్ అయ్యి ఏం చెప్పాడంటే, అరే బాబు ఈ పని జరగదు, ఎందుకంటే మీరు నలుగురు 4 విధాలుగా ఆలోచిస్తున్నారు. ఒకే విధంగా మొదలెడదాం అనుకున్నారు, కానీ నలుగురు 4 విధాలుగా ఆలోచిస్తున్నారు. ఇద్దరు ఒక విధంగా ఆలోచిస్తున్నారు, ఇద్దరు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి చచ్చినట్టు నేను చెప్పినట్టు మీరు వినండి అన్నాడు. నేను చెప్పినట్టు మీరు విని ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని. అప్పుడు ఏం చేశారంటే ఈ నలుగురు కలిసి 5వ వ్యక్తి చెప్పే మాట విన్నారు వీళ్ళు. అదే భగవంతుడి మాట. ఎందుకంటే మన బుద్ధి సక్రంగా లేకపోతే భగవంతుడు కూడా అనుకూలించడం. మనం నలుగురిని ఆదుకోవాలి, నలుగురిని జాగ్రత్త చేయాలి, ప్రొటెక్ట్గా ఉండాలి, ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. మనమే తినేద్దాం, మనం ఏంటంటే ఏం తింటామండి, గుప్పుడి పొట్ట, అది నింపుకుంటానికి కుళ్ళు కుతంత్రాలు అంత అవసరమా? మనం ఏదో సాధించాలని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గ్రహగతులు కొంతమందికి యోగిస్తున్నాయి, కొంతమందికి కొంత అనర్థాలని ఇస్తున్నాయి. కాబట్టి దయచేసి నేను జూలై 6వ తారీఖుకి ఇండియాకు వస్తాను. వచ్చిన తర్వాత మీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్తాను. ఓకేనా? కాబట్టి మనం అందరం ఒకే విధంగా ఆలోచిస్తేనే బాగుంటుంది. అంతేగాని నువ్వు అది నేను ఇది అలా కొట్టుకు చేస్తే మన నెత్తి మీద ఉన్నవాడు మనకి ఇబ్బంది పెడతానే ఉంటాడు. ఓకేనా? కాబట్టి గ్రహగతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నైసర్గిక శుభగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. చూడండి, అక్కడ గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు నైసర్గిక శుభులాళ్ళు. కాబట్టి శుభ ఫలితాలే ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం మేషం లగ్నము మరియు మేషరాశిలో జన్మించిన వాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఇప్పుడున్న విషయంలో యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, మాట్లాడే విధానంలో కోపం ఉంటుంది, వెంటనే రియాక్ట్ అయ్యే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించుకోవాలని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.